ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రుద్ర గారు, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? మా తాతయ్యకి నచ్చ చెప్పినందుకు, నేను పోటీలో ఉండేలా చూసినందుకు. తప్పలేదు, ఏం చేస్తాం? తప్పక చేశారా? తప్పించుకోవడానికి చేశాను. అంటే? రుద్ర నీలకంఠ వైఫ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుందని అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఇప్పుడు నువ్వు కానీ కాంపిటీషన్లో లేకపోతే అల్లరల్లరవుతుంది. రుద్ర తన వైఫ్ని వద్దన్నాడని, ఇంటికి పంపించేశాడని, తన భార్య ఈ పోటీలో పాల్గొనడం ఆయనకి ఇష్టం లేదు అని లేనిపోని రూమర్లన్నీ మొదలైపోతాయి. అవన్నీ నాకు అవసరమా చెప్పు? అవునవును, నేను ఓడిపోవాలని చూసే మీరు హఠాత్తుగా ఇంత ప్రేమ చూపించినప్పుడే నాకు డౌట్ వచ్చింది. సర్లేండి, నేను ఎలా పోతే మీకేంటి అవసరం? నేను గెలవగలను అన్న నమ్మకమే మీకు లేదు. అవును, ఇప్పటికీ చెప్తున్నాను విను. నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తాను అనుకోవడం నీ అవివేకం. ఏదో సాధించాలని ముందుకు వెళ్ళడం నీ అత్యాశకి నిదర్శనం. ఈశ్వరి, ఖచ్చితంగా ఓడిపోతావు. అవమానం ఎదురు కాకముందే అర్థం చేసుకుని వెళ్ళిపోవడం ఉత్తమం. ఇంతకన్నా గొప్ప సలహా ఇస్తారని, ఇంతకు మించి నన్ను ప్రోత్సహిస్తారని నేను కూడా ఊహించడం లేదులేండి. మీ నమ్మకంతో మీరుండండి, నా సంకల్పంతో నన్ను ఉండనివ్వండి. సరే అయితే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అంటే ఇప్పుడు రుద్రగారి భార్య కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుందా? అవునని ఇప్పుడేగా అర్థమైంది. ఆ ఈశ్వర్ ఇప్పుడేగా చల్లగా మనకి షాక్ ఇచ్చింది. సరే సరే, నీతో మాట్లాడాలి, పద. ఏమైందా ఆంటీ? ఎందుకంత హడావిడిగా లాక్కొచ్చేశారు? నువ్వు ఈ పోటీ గీటీ అంటే మానే. అవతల మట్టి కరిపించే గట్టి పోటీ ఉన్నప్పుడు మీరు అంతగా చెప్తున్నారంటే ఈశ్వరిని ఓడించడం ఎంత కష్టమో అర్థమవుతుందంటే. అలా అని మొహం తిప్పుకొని మాడం తిప్పుకొని వెళ్ళిపోయేదాన్ని కాదు నేను ఆ బుజ్జమ్మకి అరవింద్కి అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని ఈ కాంపిటీషన్కి వచ్చాను. అందుకే 600 అయినా 100 150 అయినా ఈ కాంపిటీషన్లో గెలిచి తీరాల్సిందే. దానికోసం తప్పులైనా చేస్తాను, తప్పటడుగులైనా వేస్తాను. కుట్రలు కుతంత్రాలు చేసైనా ఆ ఈశ్వరి మీద నేను గెలిచి తీరుతాను. నువ్వు చెప్పింది కూడా నిజమే. నిజాయితీగా వెళితే ఈశ్వరిని గెలవటం కష్టమవుతుంది. కాస్త అడ్డదారులు తొక్కితేనే
అంతో ఇంతో గెలవగలవనే నమ్మకం ఉంటుంది. ఆ బుజ్జమ్మకి బుద్ధొచ్చేలా చేసే ఇంత మంచి అవకాశాన్ని నేనలా వదులుకుంటానండి. మీరు చూస్తూ ఉండండి. మాయ చేసో మంత్రం వేసో ఓ ఈశ్వరుని ఖచ్చితంగా ఓడించి తీరుతాను. బుజ్జమ్మ నన్ను చూసి నోరు వెళ్ళబెట్టేలా చేస్తాను. అడగ్గానే కాదనకుండా ఈ కాంపిటీషన్కి జడ్జిగా వచ్చినందుకు చాలా సంతోషం. ఇలాంటి గొప్ప వంటల పోటీకి న్యాయ నిర్ణేతగా ఆహ్వానించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది జీకే గారు. రుద్ర, ఎలా ఉన్నావు? నేను బాగున్నానంటీ. చూసి చాలా రోజులైంది. అవునంటీ, కనీసం ఈ కాంపిటీషన్ వల్లైనా మళ్ళీ మనం కలిసే అవకాశం వచ్చింది. అంతేలే రుద్ర, ఎప్పుడు ఎవరు కలవాలన్నా ఎలా కలవాలన్నా దానికి ఏదో ఒక విధంగా రాసిపెట్టుండాలి. మీరు చెప్పింది నిజం ఆంటీ. పదండి, లోపలికి వెళ్దాం. హలో. యా. ఒక్క నిమిషం అండి, ఇది పట్టుకోండి. ఎలా ఉన్నావమ్మా ఈశ్వరి? బానే ఉన్నానండి. మీరు? నా పేరు బుజ్జమ్మ. నేను మీ అమ్మకి స్నేహితురాల్ని. మా అమ్మ మీకు తెలుసా అండి? అవునమ్మా, తను మన మధ్య లేకపోయినా తనని తలుచుకొని రోజంటూ లేదు. నీ గురించి కూడా నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. వంటల్లో గొప్పగా రాణిస్తున్నావట. మీ అమ్మ ఆశయాన్ని బతికిస్తున్నావట. రాజేశ్వరి విలాస్ వెన్నుముకగా నిలబడి దాన్ని మీ అమ్మలాగే ఆదర్శవంతంగా నడిపిస్తున్నావట. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అమ్మ అందరికీ భోజనం అందుబాటులో ఉండాలి అనుకుంది. తానెప్పుడూ అందలాలు ఎక్కాలని కోరుకోలేదు. ఆకలితో ఏ మనిషి అలమటించకూడదనేది తన ఉద్దేశం. కాని తన ఆస్తిపాస్తులు సంపాదించాలని ఏనాడూ అనుకోలేదు. నువ్వు కూడా మీ అమ్మ ఆశని, ఆశయాన్ని ఇంత గొప్పగా ముందుకు నడిపిస్తున్నావు అంటే నిజంగా నేనే కాదు, పైలోకల్లో ఉన్న మీ అమ్మ కూడా ఎంతో సంతోషిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.